వెల్కమ్ టు అబ్రపుడీస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో కాకరకాయ కారం ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సింది ముందు కాకరకాయలు 1/2 kg తీసుకున్నానండి, కరివేపాకు, ధనియాలు, వెల్లుల్లి, కారం, జీలకర్ర, ఉప్పు. జీలకర్ర ఎక్కువ ఉండాలండి ఈ కారంలోకి. ధనియాలు అన్నీ పచ్చివే వేసేసి మిక్సీ అయినా పట్టుకోవచ్చు, రోట్లో అయినా దంచుకోవచ్చు. నేనైతే మిక్సీలో పడుతున్నాను. ఇవి కట్ చేసుకుందాం. కాకరకాయలు ఇలా ఇంత అంగుళంలో కోసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కోసుకున్నాను ఒక్కొక్కటిగా ఇంత అంగుళం. ఇవి ఇప్పుడు నూనెలో వేయించుకుందాం. డీప్ ఫ్రై కాదు, కొద్దిగా సరిపడా మంచి ఫ్రై కావాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీలో వేసి కారం ప్రిపేర్ చేసుకుందాం. నేను 1/2 kg కాకరకాయకి 2 గడ్డలు ఎల్లిపాయ తీసుకున్నానండి. దీనికి ఎల్లిపాయ, జీలకర్ర, ధనియాలు ఫ్లేవర్ అండి, మంచి ఫ్లేవర్. ఎల్లిపాయ మీకు ఎక్కువ వద్దనుకుంటే 1 గడ్డ తీసుకోండి. నేను 2 గడ్డలు తీసుకున్నాను పెద్దవి. ఈ ఎల్లిపాయలు పొట్టు తీయకుండానే ఇలా వేసేసుకోండి మిక్సీలో. జీలకర్ర, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం 2 టీ స్పూన్స్. 2, 3 1/2 kg ఉంది కాబట్టి 3 తీసుకుందాం. 3 స్పూన్స్ తీసుకుంటున్నానండి. కొద్దిగా స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు అండి. ఇవన్నీ మిక్సీ పెట్టుకుందాం. ఈలోగా ఇవన్నీ నూనెలో వేయించుకుందామండి. ఈ కాకరకాయలన్నీ నూనెలో వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టుకుంది, ఇలా అయ్యింది చూడండి. మనం ఎల్లిపాయ వేసాం కాబట్టి కొద్దిగా ముద్దగా అయ్యింది. ఇప్పుడు కాకరకాయలను వేయించుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకునండి, నూనె వేడెక్కింది. ఇప్పుడు మనం కొద్దిగా కాకరకాయలు వేసుకుందాం. చూడండి, ఇలా బాగా వేగింది, మంచిగా వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించాలండి. మధ్యలో కలుపుతూ మూత పెట్టొద్దు దీన్ని. కొద్దిగా పసుపు, ఆ ముక్కలన్నీ వేసేసానండి. ఇప్పుడు ఇది దూరగా వేయించుకుందాం. కొద్దిగా టైం పడుతుంది, చూసుకొని మాడిపోకుండా వేయించుకోండి. కొద్దిగా పైనుంచి జీలకర్ర వేస్తున్నానండి. అందులో వేసుకున్నాము, ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. నేను వేస్తున్నాను కొద్దిగా ఫ్లేవర్ కోసం. ఇది ఇప్పుడు మిక్సీ బౌల్లోంచి తీసి ఒక గిన్నెలోకి సర్వ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచిగా వేగించుకోవాలి. మొత్తం అయ్యాక మళ్ళీ చూపిస్తాను నేను మీకు. ఇలా మొత్తం బ్రౌన్గా రావాలి, ఇంకా బాగా బ్రౌన్ రావాలి. మొత్తం అయ్యాక చూపిస్తాను. ఇలా రావాలండి, కొద్దిగా బ్రౌన్గా. ఇంకా కొద్దిగా వేగాలి. ఇది ఓపికతోటి వేయించుకోవాలండి, లేకపోతే చేదు వస్తుంది. మంచి డీప్ ఫ్రై చేస్తేనేమో చేదు అనేది ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచి బ్రౌన్ కలర్లో రావాలి. చూసారుగా, ఇంకొక 2 నిమిషాలు వేయించుకొని మనం ఎల్లిపాయ కారం ఇందులో వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్లో అయిపోయింది. ఇప్పుడు సిమ్ మీద పెట్టుకొని ఇదంతా పక్కకి పెట్టుకొని, చూసారుగా, ఇలా పక్కకు పెట్టుకొని మనం మిక్సీకి వేసుకునే ఎల్లిపాయ కారం ఉంటుంది, ఈ ముద్ద ఇందులో వేసేయండి. నీళ్ళు ఏం పొయ్యలేదండి, ఎల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల అలా వచ్చేసింది. ఇప్పుడు ఈ మొత్తం కారానికి ఈ కారం అంతా కాకరకాయ పట్టేటట్టు కలుపుకుందాం. ఫస్ట్ ఇట్లా నూనెలో మగ్గించుకోండి. కాకరకాయ ఇదంతా, ఈ కారం అంతా ఇప్పుడు కాకరకాయకి పట్టేటట్టు మొత్తం కలిపేసుకుందాం. కలిపేసుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ పైన సిమ్ పైన ఉంచి స్టవ్ కట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కారం అంతా మంచి కాకరకాయలకు పట్టేసింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసాం. కట్టేసి ఇదంతా కాకరకాయ కారాన్ని అంతా ఒక బౌల్లోకి సర్వ్ చేస్తాం. చూసారుగా ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ కారం కాకరకాయ వల్ల మనకి ఎప్పుడన్నా మన నోరు బాగలేదు అనుకున్నప్పుడు ఇలా కాకరకాయ కారం చేసుకొని తింటే బాగుంటుందండి. ఇది చేదు ఉండదు. చాలామంది కాకరకాయ చేదు అని తినరు, కానీ ఇలా మనం చేసుకొని తింటే చేదు అనేది ఉండదు. మామూలు కాకరకాయలు కూడా మనం
కోసి 1 గంట ముందు ఉప్పు కలిపేసి దాన్ని పిసికి చేసుకుంటే కూడా చేదు అనేది ఉండదండి. ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఇది కాకరకాయ కారం, దీన్ని కాకరకాయ కారం అని ఇక్కడ పిలుస్తారండి. ఇది రైస్లోకి బాగుంటుంది. మనం ఏదైనా సైడ్ డిష్ పప్పులోకి, చారులోకి కూడా ఇవి నంచుకొని తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్ పాస్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం అన్నంతో సర్వ్ చేసి చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది నేను వేడి అన్నంలోకి కలుపుతున్నాను. చాలామంది కాకరకాయ కారం అని చేదని తినరండి. ఇలా చేసుకొని తింటే తినని వాళ్ళు కూడా తినేస్తారు కాకరకాయ. మా ఇంట్లో అయితే ఈ కాకరకాయ అందరికీ ఫేవరెట్. ఇది చేస్తే మాత్రం ఒక రోజులోనే అయిపోతుంది. ఇది 10 days దాకా నిల్వ ఉంటుందండి మంచిగా. మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఇది కాకరకాయ కారం ఏం వాటర్ వేయలేదు కాబట్టి 10 days బాగుంటుంది. మామూలుగా అయితే పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు ఏదన్నా వేరే స్టడీస్ కోసం బయట రూమ్లో ఉంటారు కదా, వాళ్ళకి ఇది చేసి పంపిస్తే ఎప్పుడన్నా వాళ్ళు అన్నం వండుకొని దీంతోటే తినేయచ్చండి. చూడండి కాకరకాయ కారం ఎంత బాగుందో. తిని మీరు కమెంట్స్ పాస్ చేయండి ఎలా ఉందో. మీరు చేసుకొని తిన్నాక మీకు టేస్ట్ నచ్చిందో లేదో కమెంట్స్ పాస్ చేసి చెప్పండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్.